పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వైసీపీ రాష్ట్ర రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డీ రఘురాం నాయుడు ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెంలో బైక్స్, కార్లతో వైసీపీ అభిమానులు, కార్యకర్తలు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం పెంటపాడు, వెలమపేటలో నిర్వహించినటువంటి వేడుకల్లో కేక్ కటింగ్ చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. పడాల వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్న దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి సంక్షేమం అందాలని పోరాటం చేసిన ఒకే ఒక్క నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వడ్డీ రఘురాం అన్నారు. ఇచ్చిన హామీలను 100% పూర్తి చేసి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే పేదలో సుఖ సంతోషాలతో ఉంటారో, ఎవరైతే ఈ రాష్ట్రంలో రైతులు సుఖ సంతోషంగా ఉంటారో, ఎవరైతే ఈ రాష్ట్రంలో పేద విద్యార్థులు మంచి చదువుకుని సుఖంగా ఉండాలని కోరుకున్నాడో, ఎవరైతే అక్క చెల్లెళ్ళు అందరూ స్వయం ఉపాధితో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని ఏదైతే ఆశయాలు కలలు కన్నాడో, అలాగే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలందరికీ కూడా మంచి వైద్యం, మంచి విద్య, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని ఉద్దేశంతో ఇవాళ ఏదైతే ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పాలించి ఎన్నో కోట్ల రూపాయలు 2,75,000 కోట్లు డీబీటీ కానీ నాన్ డీబీటీ కానీ ప్రజల వద్దకే తీసుకెళ్ళి, చాలామంది నాయకులు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉండి 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి నాయకులు ప్రజల వద్దకే పాలన అని చెప్పడం జరిగింది. కానీ ప్రజల వద్దకు పాలన ఎలా ఉంటుంది అనేది గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మనందరం కళ్ళకు కట్టినట్టుగా చూసాం.